ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం నమోదు చేసుకున్న 24 గంటల నుండి 48 గంటల్లోపు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగణన కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. భారత్, సింగపూర్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సింబెక్స్ 2024 ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు ఈ రోజు నుంచి విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ నెల 27వ తేదీ ఈ ఆదివారం ప్రసారం కానుంది. వార్తల వివరాలు: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం నమోదు చేసుకున్న 24 గంటల నుండి 48 గంటల్లోపు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో ఒక సిలిండర్ నమోదుతో పాటు ఏ తేదీలో వస్తుందో కూడా సంక్షిప్త సమాచారం మొబైల్ ఫోన్కు అందుతుందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లోనే సిలిండర్ అందించనున్నామని మంత్రి పేర్కొంటూ, అక్టోబర్ 31వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా రెండో విడత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు రెండో సిలిండర్ కోసం అంటే ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. చివరిది మూడోది డిసెంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు. ఎవరికైనా మాకు చేరలేదు లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంది మాది నమోదు కాలంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 1967 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామండి. పట్టణాల్లో 24 గంటల లోపే డెలివరీ కార్యక్రమం చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం 48 గంటల వరకు అది ఎక్స్టెండ్ అవుతుంది. ఒకటి మీకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది మీకు రేషన్ కార్డు ఉండాలి, మూడోది మీకు ఆధార్ కార్డు ఉండాలి. ఎక్కువ మందికి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ తిరుమలలో ఆగమ శాస్త్రానుసారం ఆలయ కైంకర్యాలు సాగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి 15,000 కోట్ల రూపాయలను, పోలవరానికి 1,220 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకెళ్తున్నాయి. అమరావతికి సంబంధించి ప్రత్యేక రైల్వే లైన్ కూడా 2,245 కోట్ల రూపాయలతో నిన్ననే కేబినెట్ అప్రూవల్ కూడా పొందడం జరిగింది. అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు, పోలవరానికి 12,200 కోట్ల రూపాయలు, అలాగే రైల్వే జోన్ కూడా కావాల్సినటువంటి ల్యాండ్ను కూడా శాంక్షన్ చేసుకొని అన్ని అప్రూవల్స్ కూడా తీసుకున్నాం. అలాగే ఓర్వకల్లో ఒక 300 ఎకరాలు డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో పశుగణన కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా ఈ రోజు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు రాష్ట్రంలోని 1.5 కోట్ల కుటుంబాలకు చెందిన పశువులు, వ్యవసాయ పరికరాల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారని తెలిపారు. పశుసంవర్ధక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఈ గణన ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ఆధారంగా పశుగణన నిర్వహిస్తారని వివరించారు. అమరావతి రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా రాజధాని అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం శుభపరిణామమన్నారు. ఎర్రుపాలెం, అమరావతి, నంబూరు మధ్య రైల్వే లైన్ నిర్మించడం వల్ల రాజధానికి వచ్చే ప్రజలతో పాటు అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలు, అమరలింగేశ్వర స్వామి ఆలయం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు సందర్శనకు అనువుగా ఉంటుందని అన్నారు. వాణిజ్యపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ రైలు మార్గం రాష్ట్రాభివృద్ధికి క్రియాశీలకంగా మారనుందని తెలిపారు. రబీ సీజన్ నుండి రైతులు సాగు చేసిన పంటల బీమా కోసం జాతీయ పంటల బీమా పోర్టల్లో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. పంటల బీమా అమలుపై జిల్లా వ్యవసాయ అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రాల ద్వారా పంటల బీమా చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పంటల వారీగా గడువు తేదీలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. పోర్టల్ ద్వారా రైతులే ప్రీమియం మొత్తాన్ని చెల్లించుకుని బీమా నగదును పొందాలన్నారు. సకాలంలో ప్రీమియం చెల్లించాలని, తద్వారా సీజన్లో ఏదైనా వైపరీత్యం వల్ల పంట నష్టం జరిగితే పరిహారం పొందవచ్చునని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
అమరావతి రాజధాని పనులకు సంబంధించిన గత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఎర్రబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ నిర్మాణం అమరావతి అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. రహదారులు, సచివాలయ భవనాల నిర్మాణానికి డిసెంబర్ నెలాఖరులోగా, శాసనసభ, హైకోర్టు నిర్మాణ పనులకు వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పేర్కొంటూ, ఇప్పుడు కూడా పోర్టులు ఉన్న దగ్గర రైల్వే ట్రాక్స్ కూడా ఉండాలి. అందువల్ల రైలు మార్గం పోర్టులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరగడానికి ఆ సిటీ ఉంటుంది. అమరావతి క్యాపిటల్ సిటీ. వెంటనే టెండర్లు పిలుస్తాం. టెండర్లు బహుశా నవంబర్ మొదటి వారం నుంచి డిసెంబర్ ఎండింగ్ లోపల 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ పిలుస్తాం. 3600 హౌసెస్ అఫీషియల్స్ కట్టాం. వాటిలన్నిటి కూడా టెండర్ జరుగుతుంది. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, కరకట్ రోడ్డు, వీటన్నిటి కంప్లీట్ చేస్తాం. అసెంబ్లీ అండ్ హైకోర్టు ఈ రెండు మాత్రం జనవరి ఎన్నిక అవుతుంది. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. ఎచ్చెర్లలోని జిల్లా పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పెరేడ్కు ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని, నిబంధనలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు పటిష్టంగా గస్తీ నిర్వహించాలని ఎస్పీ పేర్కొన్నారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య 3 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదికైంది. సింబెక్స్ 2024 పేరుతో తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విన్యాసాలు ఈ రోజు నుంచి వారం రోజుల పాటు విశాఖ సముద్ర జలాల్లో కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంపై మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి విఎస్ మూర్తి మరింత సమాచారం అందిస్తారు. భారత్, సింగపూర్ దేశాల మధ్య అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సముద్ర సహకారాలలో సింబెక్స్ ఒకటి. ఈ రోజు మొదలయ్యే సముద్ర దశలో లైవ్ వెపన్ ఫైరింగ్లు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ట్రైనింగ్, యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్ ఆపరేషన్స్, సీమాన్షిప్ పరిణామాలు, వ్యూహాత్మక యుక్తులు వంటి అధునాతన నావికా కసరత్తులు జరుగుతాయని నావికాదళ అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ విన్యాసాలు ఈ నెల 29తో ముగుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులకు ఔషధాలు, వైద్య సామాగ్రిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పనితీరు, అతిసార వ్యాధి పరిస్థితులపై నిపుణుల బృందం అందించిన నివేదికపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే అవసరాలకు తగినట్లుగా మందులు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా గుర్లలో నమోదైన అతిసార అదుపులోకి వచ్చిందని చెప్పారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో డయేరియా కేసుల నమోదు నేపథ్యంలో అక్కడ కూడా నివారణ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కళారంగానికి కళాకారులు అందిస్తున్న సేవలను గుర్తించేందుకు ఈరోజు అంతర్జాతీయ కళాకారుల సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్పానిష్ చిత్రకారులు పాబ్లో రూయిజ్ పికాసో జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆధునిక చిత్రకళ చరిత్రని మలుపు తిప్పిన ఆయన 1881 సంవత్సరం అక్టోబర్ 25వ తేదీన స్పెయిన్ దేశంలోని మలగా పట్టణంలో జన్మించారు. పికాసో ఒక చిత్రకారునిగానే కాకుండా శిల్పిగా, కవిగా, రంగస్థల అలంకరణ నిపుణునిగా, నాటక రచయితగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం నమోదు చేసుకున్న 24 గంటల నుండి 48 గంటల్లోపు అందిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశుగణన కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 115వ సంచిక ఈ నెల 27వ తేదీ ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.